వెల్కమ్ టు వైఎస్ఆర్ న్యూస్ ఛానల్. అన్నదాత సుఖీభవ పథకంపై చంద్రబాబు మాట మార్చారన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఆనాడు కేంద్రంతో లింక్ పెట్టిన జగన్ సైకో, మరి మిమ్మల్ని ఏమనాలి? పీసీసీ చీఫ్ పీఎం కిసాన్ నిధులను కలపడంపై నీచమైన ప్రక్రియ అయితే మీరు చేస్తుందేంటి చంద్రబాబు అన్నారు వైఎస్ షర్మిలారెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇవ్వాల్సిందే. రచ్చబండ వేదికగా అన్నదాత సుఖీభవపై చంద్రబాబు ఇచ్చిన హామీలను వీడియో ప్లే చేసి చూపించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. అన్నదాత సుఖీభవను దుఃఖీభవ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి 20,000 అని చెప్పి మోసం చేశారని, చంద్రబాబు ఇచ్చింది కేవలం 14,000, కేంద్రం ఇచ్చే 6,000తో లింకు పెట్టాను చెప్పి మాట మార్చారన్నారు. గతంలో కేంద్రంతో జగన్ లింకు పెట్టినప్పుడు చంద్రబాబు బండబూతులు తిట్టారు. జగన్ ఇచ్చిన 13,000లో 6,000 కేంద్రానివే అని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో మీకేం సంబంధం అన్నారు. జగన్ను సైకో జగన్ అని తిట్టిపోశారు. కానీ చంద్రబాబు సైతం జగన్ బాట పట్టారు అన్నారు. అదే పీఎం కిసాన్ పథకంలో లింకు పెట్టారని, కేంద్ర పథకంతో కలపడం నీచమైన ప్రక్రియ అయినప్పుడు మీరు చేస్తున్నది ఏంటన్నారు. జగన్ సైకో అయితే మరి మీరేంటి అని పీఎం కిసాన్తో కలపడం, సుఖీభవను కలపడం ఇదెక్కడ న్యాయమన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాటకు విలువ లేదా? ముఖ్యమంత్రి హోదాలో సూపర్ 6 పథకంపై మాట మార్చొచ్చా? ఇచ్చిన హామీ మేరకు రైతులకు మిగతా 6,000 కూడా ఇవ్వాలి అని, అన్నదాత సుఖీభవన్ను సగం మంది రైతులకే ఇచ్చి అన్యాయం చేస్తున్నారని వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, నేను 6,500 రూపాయలు ఇస్తానన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పారు, మేము ఇచ్చే సెపరేట్ గా ఇస్తున్నాం, మా పేరు వాడాలంటే మా పేరు కూడా పెట్టాల్సిందని. మీరు ఇచ్చేది ఏంటి? దాంట్లో నీకేంటి సంబంధం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నారు. మీరు దాంట్లో పేరు పెట్టుకోవడానికి కూడా ఏంటి? రెండు కలిసే సమస్య లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్లోకి పోయినప్పుడు ఆ పేరు క్లెయిమ్ చేయడం ఎంత నీచమైన కార్యక్రమం ఇది. అంటే చంద్రబాబు గారు చెప్తున్నారు, పీఎం కిసాన్ ఫండ్ నుంచి 6,000 ఇస్తున్నారు, అది మీ ఫండ్ లో మీ పథకంలో కలుపుకోవడానికి ఎంత నీచమైన పని. పీఎం ఇచ్చేదానికి మీ దానికి ఏమిటి సంబంధం అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోశారు చంద్రబాబు గారు. ఇది కాకుండా రైతులకందరికీ అన్నదాత కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. 12,500 రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే 6,000 కూడా లెక్క పెట్టుకుని మోసం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సో పీఎం కిసాన్ ఫండ్ కలుపుకున్నందుకు సైకో జగన్ అని తిట్టాడు చంద్రబాబు గారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అదే పీఎం కిసాన్ ఫండ్ ను కలుపుకొనే 20,000 ఇస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కనీసం ఇచ్చిన మాటకు విలువ లేదా? ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సూపర్ 6 అని ఇచ్చిన పథకాలలో ఎన్ని అమలు అవుతున్నాయి? ఈ రోజు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చాడు? ఒక్క నిరుద్యోగికి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. అలాగే మహిళలకు మహాశక్తి పథకం కింద సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇచ్చాడా? మరి ఇలాంటి నాయకులుంటే మరి ప్రజలు ఎలా బాగుపడతారు? అందుకే చెప్తున్నాం, ఈ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్పితే, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇంకొక పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నారు. వాళ్ళ నాయకులకు ఏదైనా కష్టాలు వస్తే అక్కడికి వెళ్లి ఓదారుస్తున్నారు తప్పితే, ప్రజలకు వచ్చిన కష్టాలలో ఎప్పుడైనా ఇప్పుడైనా ఇంతకు ముందైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ప్రజల దగ్గరికి వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ఎవరికి వారు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు. బీజేపీతో బాగుంటే వాళ్ళ మీద ఏ గొడవలు రావు కాబట్టి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే, ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ఈ రాష్ట్రంలో లేవు. అందుకే చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబడింది, నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఎన్ని పోరాడాల్సి వచ్చినా, ఎన్ని కొట్లాడాల్సి వచ్చినా, బీజేపీకి వ్యతిరేకంగా అయినా సరే, చంద్రబాబుకు వ్యతిరేకంగా అయినా సరే, ఇక ఏ ఇతర పార్టీకి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడాల్సి వచ్చినా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని మీకు మాటిస్తున్నాం.